ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్ఠి స్వరూపానురూపంగా దాసోహం తెలియజేస్తూ అడియన్ రామానుదాసన్. నిన్నటి రోజున శ్రీరాముడి యొక్క కొన్ని కళ్యాణ గుణాలను మనం సేవించాం. భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో నారద మహర్షి తను వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి సాధారణంగా ఆహ్వానించి, అంటే సగౌరవంగా ఆహ్వానించి వారిని వెంచేపు చేసుకున్నారు. మనం మొట్టమొదట ఈ శ్రీరామాయణం భూమండలం మీదకి ఎలా వచ్చింది అనే ఒక ఉపోద్ఘాతాన్ని సేవించాం. ఉపోద్ఘాతము అంటే ఇంట్రడక్షన్, అవతారిక అని అనుకోవచ్చు. అది ఎవరికైనా గుర్తుందా? శ్రీమన్నారాయణుడు మొట్టమొదటిగా ఆ త్రేతాయుగంలో తాను అవతరించినటువంటి ఆ శ్రీరామ అవతారాన్ని ఎవరికి ఉపదేశించారు? బ్రహ్మ బ్రహ్మదేవుడు. చతుర్ముఖ చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించారు. ఉపదేశించి ఏం చెప్పాడు నారాయణుడు? ఇది అందరికీ పంచమని చెప్పారు స్వామి. అందరికీ చెప్పండి అని చెప్పి. భూలోకంలో కూడా దీన్ని అందరికీ ప్రచారం చెప్పండి. చేయండి, వ్యాప్తింపజేయండి అన్నారు. మరి చతుర్ముఖ బ్రహ్మ ఏం చేశారు అప్పుడు? కంటిన్యూ చేయండి. నారదుడికి చెప్పారు. ఆ, నారద మహర్షికి చెప్పారు. చెప్పి భూలోకంలో చెప్పమన్నారు. ఉమ్, ఏ చతుర్ముఖ బ్రహ్మే చేయొచ్చు కదా ఆ పని. భూలోకంలో అంటే నాకంటే నువ్వైతేనే బాగా అంటే సంగీతంతో మధురమైన వాక్యాలతో చెప్పగలవు అని స్వామి అలా చెప్తారు. కరెక్ట్, బాగా చెప్పారు. సో 4 తలలు ఉన్నాయి, 4 రకాలుగా నేను చెప్పొచ్చు. కానీ అలా కాదు, కాస్త నీ ద్వారా వెళితే ఎందుకు అంటే ఆ, వేదం వేదాంతం ఇవన్నీ కూడా ఏంటంటే ఆలోచనామృతం. ఆలోచించిన కొద్దీ చాలా అమృతంగా సేవించాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. ముందే సరిగా ఎక్కదు వేదాంతం అయినా సరే. ఇవన్నీ ముందు మనకేం అర్థం కావు. కొంచెం కొంచెం డీప్గా వెళ్తున్న కొద్దీ ఇది ఏదో చాలా బాగుంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ సంగీతం ఏంటి? ఆపాత మధురం. ఆపాత మధురం అంటే చెవిలో పడడం ఆలస్యం, చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ వేదాంతాన్ని, మరి ఇతిహాసం అంటే ఏంటండి? ఇతిహాసం అంటే ఉపబృంహణం కదా, వేదోపబృంహణము. ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగింది అని చెప్పేది. వేదంలో చెప్పిన విషయాన్ని చాలా విశదీకరించి ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి పాత్రల ద్వారా ఒక ధర్మాన్ని మనకు ప్రబోధించేది, చతుర్విధ పురుషార్థాలని మనకు కల్పించేది అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు నువ్వైతే చక్కగా ఆ సంగీతాన్ని వాయిస్తూ వాళ్ళని అందరికీ ఆకట్టుకునే విధంగా చక్కగా చెప్పగలవు అని పంపిస్తాడు. పంపించినప్పుడు వీరు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. రాగానే మరి ఏమండి మీరు కూర్చోండి, నేను ఒక పర్పస్లో వచ్చాను, నేను చెప్పాల్సింది చెప్పేస్తాను వెళ్ళిపోతాను అని అన్నారా? నారదుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాక నేరుగా తను ఎందుకు వచ్చానో చెప్పేశాడా? ఏం జరిగింది? ఆయన ఆశ్రమంకి నారద మహర్షి ఆశ్రమంకి రాగానే వాల్మీకి మహర్షుల వారు మూడు ప్రశ్నల మూడు శ్లోకాలతో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న అడుగు. 3 ప్రశ్నలు అడుగుతారు. 16 కళ్యాణ గుణగణాలు కలిగిన నరుడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా? అంటే మన నేత్రాలచే చూడదగిన వాడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న అడుగుతారు. మరి చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షిని మీరు వెళ్ళి ప్రచారం చేయండి అన్నప్పుడు నారదుడే నేరుగా ప్రారంభించవచ్చు కదా, వాల్మీకి మహర్షి అడక్క ముందే. ఎందుకు చెప్పలేదు? ఉం? కరెక్టే, చెప్పు. అడగంది చెప్పకూడదు. అడగనిది చెప్పకూడదు, అడగబడనిదే చెప్పకూడదు కదా. ఎవరైనా అడిగితేనే చెప్పాలి, అడగబడింది చెప్పకూడదు. దానికి ఒక ప్రమాణం కూడా రాసుకున్నాం. ఏ ప్రమాణం రాసుకున్నాం మనం? నా పృష్ట
కస్యచిత్ బ్రూయాత్ నా పృష్టః కస్యచిత్ బ్రూయాత్ అడగబడినదే ఎవరికి చెప్పకూడదు అని శాస్త్రవచనం. కాబట్టి వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్న తర్వాత చక్కగా కూర్చున్నారు. ఈ వాజ్ వెయిటింగ్ వెదర్ యూ విల్ ఆస్క్ ఆర్ నాట్ అని అడిగారు. ఈయన సమాధానం చెప్తున్నారు. ఆ, మొదటి ప్రశ్నలో అంటే మొదటి శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంలో తపస్వాధ్యాయ నిమిత్తంతో ప్రారంభమైంది. ఈ తపస్వాధ్యాయ నిమిత్తంతో ప్రారంభమైనప్పుడు ఈ తాతో ప్రారంభమైతే ఒక విశేషణం చెప్పుకున్నాం మనం. గుర్తుందా ఎవరికైనా? ఏదైనా కావ్యం తో స్టార్ట్ అయితే దానికి ఒక ప్రయోజనం ఉంది. ఏంటి ఆ ప్రయోజనం? సౌఖ్యాన్ని ఇస్తుంది. ఎగ్జాక్ట్, సౌఖ్యాన్ని ఇవ్వడం. కరెక్ట్. తకారో సౌఖ్యం ఉచ్యతే అంటే తకారంతో స్టార్ట్ అయినటువంటి ఆ గ్రంథాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి సౌఖ్యం కలుగుతుంది అని. ప్రతి చోట ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి, ప్రతి శ్లోకానికి ఎన్నో గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి శ్రీమద్ రామాయణంలో. సో ప్రతిదీ మనం సునిశ్చితంగా నేర్చుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 23వ సెషన్. జనరల్గా ఇన్ని సెషన్స్ అక్కర్లేదు. 5 సెషన్లు క్లోజ్ చేయొచ్చు సంక్షేప రామాయణం. ఎన్ని శ్లోకాలు అండి? 100 శ్లోకాలు. ప్రారంభ శ్లోకాలు 30 శ్లోకాలు, చివరిలో 10 శ్లోకాలు. రోజు 30 శ్లోకాలు అంతా అయిపోతుంది. 5 సెషన్లో అయిపోతుంది. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పుకుంటున్నాం మనం అంటే మీరు మళ్ళీ ఇంకో 10 మందికి చెప్పేలాగా ఉండాలి. దానికోసం మనం కొంచెం గోవిందరాజయ్య వ్యాఖ్యానాన్ని సేవిస్తున్నాం. బాగుంది. తకారు సౌఖ్యం వచ్చేతే. తర్వాత నిన్నటి రోజున మనం మొదటి శ్లోకంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నించుట అని అర్థం వచ్చేలాగా ఉంది. అందులో నారద మహర్షికి ఎన్ని విశేషణాలని వాడారు, ఎన్ని క్వాలిటీస్ని వాడారు, ఆ క్వాలిటీస్ ఏంటి? పదహారు రకాల గుణములు కాదు. మొట్టమొదటి శ్లోకంలో నారద మహర్షుల వారికి చెప్పినటువంటి విశేషణాలు ఏమిటి? 3 విశేషాలు స్వామి. చెప్పండి, ఏమిటవి? సరే, మొట్టమొదటి శ్లోకం చదవండి ఒకసారి. తపస్య నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. నారదం పరిపప్రచ్ఛ పరిపప్రచ్ఛ. ఈ శ్లోకంలో నారద మహర్షుల వారికి చెప్పేటువంటి విశేషణాలు ఏమిటి? అంటే జిజ్ఞాస కలిగి ఉండడం, అడగాలి, తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాసను కలిగి ఉండడం. మీరు చదివిన శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. ఇందులో కొన్ని విశేషణాలు ఉన్నాయి కదా. ఇందులో నారద మహర్షికి సంబంధించిన విశేషణాలు ఎన్ని? అవి ఏమిటి? స్వాధ్యాయం, తపస్వాధ్యాయం నంబర్ 1. వేదంని అధ్యయనం చేయడం, అధ్యాపనం చేయడం తపస్వాధ్యాయం. తర్వాత వాగ్విదాంబరం. వాగ్విదాంబరం అంటే ఏంటి? మాట్లాడుతున్న వాటిలో శ్రేష్టమైనటువంటి వాడు. 3వ విశేషణం మునిపుంగవం. మునులలో శ్రేష్టమైన వాడు. మననశీల ముని అంటే అర్థం ఏంటి అంటే మననశీల ముని, ఎప్పుడు భగవన్నామాన్ని మననం చేస్తూ ఉండేవాడు. ఈ 3 విశేషణాలు నారద మహర్షికి. వాల్మీకి మహర్షికి ఒక విశేషణం ఉంది. ఏమిటా విశేషణం? తపస్వి. మరి ఈ వాల్మీకి మహర్షి గ్రంథాన్ని రాస్తున్నప్పుడు తన గురించి తాను తపస్వి అని రాసుకోవటం దోషం కదా? అలా రాయొచ్చునా? తపస్వి అంటే అర్థం ఏంటి? అంటే తపస్సునే సొమ్ముగా కలవాడు. కరెక్ట్.
తపస్సునే సొమ్ముగా కలవాడు. సొమ్ముగా కలిగినటువంటి వాడు, ధనం కలిగినటువంటి వాడు. కాబట్టి అదేం తన గురించి గొప్పగా చెప్తున్నట్టు కాదండి. తనకు ఉన్నటువంటి ఆ తపస్సే భరన్యాసం, భరన్యాసమే శరణాగతి, అదే ప్రీతి, అదే ప్రేమ, దాని గురించి చెప్తున్నారు. కాబట్టి అదేమి స్వోత్కర్ష కాదు. SVOTKARSHE స్వోత్కర్ష, స్వ ఉత్కర్ష, తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం, అదొక దోషం, చెప్పుకోకూడదు. మరి ఈ శ్లోకంలో తపస్వి అని తన గురించి తానే చెప్పుకున్నారు కదా అన్నదాన్ని గోవిందరాజీయులు వ్యాఖ్యానం చేస్తూ అదే ఉత్కర్ష కాదండి, అది ఆయన యొక్క లక్షణం. తపస్సే ధనంగా కలిగినటువంటి వాడు. తపస్సు అంటే వేదం, వేద ప్రతిపాద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆ భగవంతుడినే సొమ్ముగా కలిగినటువంటి వాడు. ఆయన ఎప్పుడు ఆలోచన కలిగిన వాడు కాబట్టి అదే దోషం కాదు అని చెప్పారు. ఆ తర్వాత 3 ప్రశ్నల్లో 16 గుణములు నరుడు, 16 గుణములు కలిగిన నరుడు, మానవుడు ఈ లోకంలో, ఈ కాలంలో, ఈ లోకంలో, ఈ కాలంలో, ఈ లోకంలో, ఈ కాలంలో అని అడగటం వల్ల అక్కడ ఏం చెప్పబడింది అంటే, ఎప్పుడో కృతయుగంలో చెప్తా అంటే వద్దు, అలా కాదు. పోనీ ఏదో అవతారంలో వచ్చాడంటే అది కాదు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి కాలంలో ఉన్నవారు ఎవరు అని ప్రశ్న వేశారు వాల్మీకి మహర్షి. పరిపప్రచ్ఛ అంటే తత్వ విచారణ. తత్వం ఏమిటి, యథార్థమైన తత్వం ఏమిటి, సాధారణంగా జ్ఞానులకు వచ్చేటటువంటి డౌట్స్ ఇవన్నమాట. ఎందుకు వస్తుంది అంటే, పరతత్వాన్ని చెప్పేటప్పుడు ఎవరు జగత్కారణ తత్వము, ఎవరి నుంచి ఈ సృష్టి అంతా ప్రారంభమవుతుంది, ఎవరు ఈ సృష్టిని కాపాడుతున్నాడు, అలాగే ఎవరిలో ఈ సృష్టి ప్రళయకాలంలో లీనమవుతుంది, అంతటికి మూల కారణం బేస్ ఏదో ఒకటి ఉండాలి కదండి, కదా. ఏదైనా ఒక టాబ్లెట్ తీసుకోండి, పారాసిటమాల్, దానికి ఒక క్రూడ్ డ్రగ్ ఉంటుంది, దాన్ని ఎస్టలేషన్ చేస్తే పారానైట్రోఫినాల్, ఆ తర్వాత పారా అమినోఫినాల్, ఆ తర్వాత అస్టమినోఫిన్, పారాసిటమాల్, ఒక స్టేజ్ మారి టాబ్లెట్ తయారవుతుంది. సో ఏంటి అసలు బేస్ ఏంటి, మూలం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఈ విచారణ అంతా కూడా ఉపనిషత్తులో జరుగుతుంది. ఉపనిషత్తులో ఏమవుతుందంటే, ఆచార్యులు ఉంటారు, ఋషులు, వారి చుట్టూ శిష్యులు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలే ఉపనిషత్తులు, కదా. సో అలా రకరకాల ఉపనిషత్తుల్లో మనకి తత్వ విచారణ మొత్తం కనపడుతుంది. మరి తత్వ విచారణ ఎందుకు చేయాలి? కొంచెం వేదాంతపరమైన విషయం ఇది కూడా తెలుసుకోవాలి కాబట్టి మనం ఇవాళ సేవిద్దాం. ఎందుకు చేయాలండి? తత్వం ఎవరు? తత్వం అంటే ఉన్నది యథార్థమైన సిచ్యువేషన్లో ఏమిటి ఉన్నది అక్కడ ఉండాలి, దాని నుంచి ఇవన్నీ ఉత్పత్తి కావాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రకరకాలుగా ఉంది వేదంలో. కొన్ని చోట్ల సత్ అని చెప్పబడింది, కొన్ని చోట్ల బ్రహ్మ అని చెప్పబడింది, కొన్ని చోట్ల ఆత్మ అని చెప్పబడింది. అసలు ఎవరు జగత్కారణ తత్వం? ఎందుకు తెలుసుకోవాలి తత్వాన్ని? శ్రీరామాయణంలో రాముడి యొక్క చరిత్రను రాయాలనుకున్నప్పుడు వాల్మీకి మహర్షి రాయొచ్చు, అదే పెద్ద విషయం కాదు ఆయనకి. ఎందుకంటే రామనామాన్ని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు కాబట్టి అనుగ్రహంతో వారు రాయొచ్చు. ఇక్కడ పరిపప్రచ్ఛ అని ఎందుకు వాడారు అంటే, దానికి మన పూర్వీకులు ఒక మాట చెప్తారండి, ఇది కూడా రాసుకోవాలి. తత్వజ్ఞానాత్ మోక్ష లాభ, తత్వజ్ఞానాత్ మోక్ష లాభ, అజ్ఞానాత్ సంసార, అజ్ఞానాత్ సంసార. తత్వాన్ని తెలుసుకుంటే, తత్వ విచారణ చేసి, తత్వాన్ని తెలుసుకోవడం అంటే ఏంటి? ఆ జగత్కారణ తత్వాన్ని ఉపాసిస్తే అని అర్థం, ధ్యానిస్తే అని అర్థం. అలా ఆయన్ని ఆశ్రయిస్తే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానం లేకపోతే సంసారం, సింపుల్. ఆ విచారణతో అడిగాడు ఇక్కడ. ఏదో శ్రీరాముడి యొక్క చరిత్రని అందించేందుకు నీతి కథలు చెప్పడం కోసం కాదు ఇక్కడ మెయిన్ ఉద్దేశం. అందుకే మహర్షుల యొక్క కావ్యాల్లో ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం, ఆది కావ్యం శ్రీమద్ రామాయణం. ధ్వని ప్రధానం అంటే ఏంటి అంటే, శ్లోకాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ శ్లోకంలో ఉన్న పదాల ద్వారా వచ్చే అర్థం ఒకటి, లోపలగా ఉన్నటువంటి అర్థం ఒకటి, కదా.
ఉదాహరణకు మనకు కొంచెం అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. రామచంద్రమూర్తి అడవులకు వెళుతున్నాడు, సీతాదేవి వస్తుంది. వీళ్ళిద్దరు వెళ్తుంటే లక్ష్మణస్వామి నిర్బంధించి సుభ్రాతు చరణౌగాఢం నిపీడ్య రఘునందన, చాలా గట్టిగా పట్టుకున్నాను. శ్రీరాముడు పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని సీతాం ఉవాచ అతియసాహ, సీతాదేవిని చూస్తూ మాట్లాడాడు. ఎవరు? లక్ష్మణస్వామి. తప్పకుండా తీసుకోవాల్సినది అని. ఏంటి అక్కడ తత్వం అంటే మహాలక్ష్మి స్వరూపం సీతాదేవి. మహాలక్ష్మి పురుషకారం ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించాలి. నేరుగా పరమాత్మని ఆశ్రయించకూడదు. మన సిద్ధాంతంలో అది కూడదు. కాబట్టి పట్టుకోవడం అయితే రాముడి కాళ్ళు పట్టుకున్నాడు, కానీ సీతాదేవి చూస్తూ మాట్లాడాడు కదా. మనం కూడా అదేగా తెలుసుకుంటుంది. మన సంప్రదాయాలు కూడా అదే కదా. నువ్వు కోవిలకు వెళ్ళగానే ఏం చేస్తాం మనం? అపదక్షిణ ధ్వజస్తంభం నమస్కారం చేసి ఆ తర్వాత శ్రీమన్నారాయణకి ఎదురుగా ఉన్నటువంటి గరత్మంతుడికో ఆంజనేయ స్వామికో నమస్కారం చేసి ఆ తర్వాత ఆళ్వార్స్ అనేది, ఆ తర్వాత అమ్మవారిని సేవించి ఆ తర్వాత పెరుమాణ్ సేవిస్తాం. ఇది కదా క్రమం. అదే క్రమం. పైకి ఏదో సింపుల్గా కనపడుతుంది. సీతాదేవి చూశారండి, రాముని అడిగాడండి, ఏం తెలుస్తుంది? ఇందులో మన సంప్రదాయం ఉంది. అది అలా అడవులు వెళ్తున్నప్పుడు మరి లక్ష్మణస్వామి తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవి యొక్క పర్మిషన్ కోసం వెళతాడు. అమ్మా నేను వెళుతున్నాను. అప్పుడు అసలు నేను కన్నదే ఆ పర్పస్ కోసం, తప్పకుండా వెళ్ళినాయన అని చెప్తుంది. ఒక మాట కూడా చెప్తుంది, అయోధ్యాం అటవీం విద్ధి మాం విద్ధి మాం విద్ధి. చెప్పండి. జనకాత్మజ. తర్వాత రామం దశరథం విద్ధి కదా. గచ్చ తాత యథా అయినా సుఖంగా వెళ్ళిరా. ఏం చెప్తుంది అక్కడ? అయోధ్యాం అటవీం విద్ధి. నువ్వు వెళుతున్నావు రాముడితో పాటుగా, నువ్వు అడవులకు వెళుతున్నావు అనుకోవద్దు, అది అయోధ్యనే అనుకో. అయోధ్యాం అటవీం విద్ధి మాం విద్ధి జనకాత్మజ. సీతాదేవిని తల్లిగా భావించు అన్నారు. రామం దశరథం విద్ధి, రాముణ్ణి దశరథుడిగా భావించు. ఇదే కదండి శ్లోకం యొక్క అర్థం. ఇదే అర్థం. కానీ ధ్వని ప్రధానమైన అర్థం వేరే ఉంది. అయోధ్యాం అటవీం విద్ధి నా యోద్ధుం శక్య. అయోధ్య అంటే ఏంటి? జయించడానికి శక్యం కానిది అని అర్థం. దాన్నే పరమపదం అనుకో. మాం విద్ధి జనకాత్మజాం, ఆ సీతాదేవిని మా లక్ష్మీదేవి అనుకో. రామం దశరథం విద్ధి, రాముని ఏమనుకోవాలి? శ్రీమన్నారాయణ అనుకో. ఎట్లా అనుకుంటారండి? మీరు చెప్తే అయిపోతుందా? కాదు కదా. దశరథం విద్ధి అంటే ఏంటి? ఇక్కడ దశ అన్న పదానికి పక్షి అని ఒక అర్థం ఉంది. దశ అన్న పదానికి పక్షి అని ఒక అర్థం ఉంది. దశ అంటే 10 అని ఒక అర్థం ఉంది. చాలా అర్థాలు ఉంటాయి సంస్కృతంలో. రథం అంటే వాహనం. రాముణ్ణి పక్షి వాహనము కలవాడిగా అనుకో అంటే ఏంటి అర్థం? గరుత్మంతుడు ఎవరికి వాహనం అండి? అన్మోట్ చేసుకుని చెప్పండి. నారాయణుడికి. శ్రీమన్నారాయణకి కదా. కాబట్టి ఆ శ్లోకంలో ఎంత అర్థం ఉంది చూడండి. నువ్వు వెళ్ళేది పరంపదం అనుకో, శ్రీరాముని నారాయణుడు అనుకో, సీతాదేవిని లక్ష్మీదేవి అనుకో. కనిపిస్తుంది శ్లోకంలో అర్థం కనిపించదు మీకు. శ్లోకంలో పైపైన శ్లోకం వేరే వేరే అర్థం, లోపల అర్థం ఇది. ఇది రస్యమైన అర్థం. ఇలాంటి అర్థాలు భాషించేటువంటి కావ్యాలకి ధ్వని ప్రధానమైన కావ్యాలు అంటారు. ఆ కోవకు చెంది తిరుప్పావే కూడా. తిరుప్పావే కూడా మన 30 పాసురాలకి ఎన్ని వ్యాఖ్యానాలండి? 2000 వాక్యాలతోనూ ఒక వ్యాఖ్యానం. ఈరాయిరప్పడి, మూవాయిరప్పడి, నాలాయిరప్పడి, ఆరాయిరప్పడి, 6000 వాక్యాలతోని వ్యాఖ్యానం. గత ధనుగు మాసంలో మన శ్రీ సంప్రదాయ వైభవ గోష్ఠి ద్వారా ఆ గ్రంథాన్ని ముద్రించారు.
కందాడే శేషాచల స్వామి వారని సుమారు 100 సంవత్సరాల క్రితం వారు 6000 వాక్యాల మణిప్రవాళ శైలిని తెలుగులోకి అనువదించారు. తిరుప్పావికి సంబంధించి లుప్తమైపోయింది ఆ గ్రంథం, ఇప్పుడు లేదు. ఏదో మా ఆచార్యుల దగ్గర ఒక గ్రంథం, ఇంకో చోట గ్రంథం ఉంటే వాటిలో మంచి పేజెస్ మాత్రం సెగ్రిగేట్ చేసి స్కాన్ చేసి క్యాలికో బైండింగ్ చేసి ముద్రించి మన గోషి ద్వారా మనం ముద్రించగలిగే ఒక భాగ్యం మనకు కలిగింది. డిఫరెంట్ టాపిక్, బట్ ధ్వని కావ్యం అంటే అది. సో అలాంటి కావ్యం శ్రీరామాయణం. అందుకే మనం దీన్ని సేవిస్తున్నప్పుడు ఆ భావంతోనే సేవించాలి. అలాంటి అర్థాలు మనం స్ఫురింపజేసుకోవాలి. సో ఏదో వాల్మీకి మహర్షి అడిగారు ఇన్ని గుణాలు అంటే ఇది విని ఊరుకోవడంలో మనకు ప్రయోజనం ఏం లేదు. ఈ గుణాల్లో ఏ ఒక్క గుణానైనా మనం ఇంబేబ్ చేసుకోగలమా? ఏ ఒక్క గుణానైనా మనం ఇంబేబ్ కనీసం ఒకరు ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞత ప్రకటించగలిగే స్థితిలో మనం ఉన్నామా? అలా ప్రకటించగలుగుతున్నామా? అలా వారు చేసిన సహాయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? వారు చేసిన సహాయం గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, ఇంకో విషయం కూడా ఆ రోజు మనం సేవించాం. వాళ్ళు ఎన్ని అపకారాలు చేసినప్పటికీ కూడా వాటిని మనసులోకి కించిత్ కూడా తలచకుండా, వాళ్ళు 100 అపకారాలు చేసినా కూడా వాటిని తలచకుండా, వాళ్ళు చేసిన అది కూడా అప్రయత్నంగా, వాళ్ళు అప్రయత్నంగా కూడా ఏదైనా చిన్న సహాయం చేసినా కూడా దాన్ని చాలా గొప్ప సహాయంగా మళ్ళీ మళ్ళీ తలుచుకునే ఒక గుణం. ఇది వినడానికి వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఈ 16 గుణాలు శ్రీరాముల్లో ఉన్నాయి. 16 కాదు, ఇంకా ఎక్కువనే ఉన్నాయి. కానీ వీటిలో మనం ఏదైనా ఒకటో రెండో గుణాలు మనం అలవర్చుకోగలమా? 2024 సెప్టెంబర్లో ఉన్నాం. ప్రతి డిసెంబర్ 31 రాగానే కేకులు కట్ చేసి పార్టీలు చేసుకొని ఏవేవో రెజల్యూషన్స్ పాస్ చేసుకుంటాం మనం కదా. ఏవో రెజల్యూషన్స్, నెక్స్ట్ వీక్ నుంచి నేను 2 గ్లాసులు జ్యూసే తాగుతాను, ఏదో రెజల్యూషన్. జ్యూసే అనుకోండి, ఇంకేదో అనుకోండి, సరదాగా చెప్తున్నాను. ఏవో పెట్టుకుంటాం మనం. ఎక్సర్సైజ్ చేస్తాను, వెయిట్ లాస్ అవుతాను, ఇప్పుడు 80 కేజెస్ ఉన్నాను లేదా 100 కేజెస్ ఉన్నాను, బై నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ మళ్ళీ డిసెంబర్ 31కి నేను ఐ షుడ్ బికమ్ 75 టార్గెట్ పెట్టుకుంటాను. మరి శ్రీరామాయణం విన్నందుకు ఈ 16 గుణాల్లో ఈ ఇయర్ ఏదో ఒక గుణాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాము అన్న ఒక రెజల్యూషన్ మనం ఏమైనా తీసుకోగలవా? తీసుకోవాలి. అందుకోసం మన కాలక్షేపం వింటున్నాం. అందుకనే గోవిందరాజయ్య వ్యాఖ్యానం సేవిస్తున్నాం. లేకపోతే ఇంత సమయం ఎందుకు, అనవసరంగా మీ సమయం వేస్ట్, దాస సమయం వేస్ట్. శ్లోకం చెప్పేసి తాత్పర్యం చెప్పేస్తే క్లోజ్ అయిపోతుంది, అక్కడికి చాప్టర్ అయిపోతుంది. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. ఇలా అడుగుతున్నారు అంటే తత్వ విచారణ. ఏమిటి ప్రయోజనం? తత్వజ్ఞానం వల్ల మనకి మోక్షం లభిస్తుంది. శ్రీరాముడు సాక్షాత్ నారాయణుడు. ఆ నారాయణుడు ఈ భూలోకంలో అవతరించి ఇక్కడ నడయాడి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు నడయాడి ఏం చెప్పాడు మనకి, ఏం అందించాడు, దానిలో ఎంత మనం స్వీకరిస్తున్నాం, ఎంత మనం స్వీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటి ప్రయత్నం. ఒకటేదో టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, మెల్లిగా సౌశీల్యం మొట్టమొదటి గుణం అదే కదండి, గుణవాన్ అన్నారు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ మహతః మందైః సహ నీరంధ్రేణ సంశ్లేషః ఇది సౌశీల్యః. తన అభిజనం గుణంలో కానీ, ధనంలో కానీ, విద్యలో కానీ ఏమాత్రం సరిపోని వాళ్ళతోని అలవరికలు లేకుండా ఉండటమే సౌశీల్యం. అంతేకాదండి, ఇలా నేను ఉంటున్నాను అన్న ఒక భావం కూడా ఉండకూడదు. మొట్టమొదటి గుణం అది. అది మనందరం అలవాటు చేసుకోవాలి. ఎలాంటి వాళ్ళతోనైనా సాధారణంగా ఎవరితోనైనా ఒక ప్రయోజనం ఉంది అంటే వాళ్ళతోనే స్వీట్గా మాట్లాడతాం. ఎవరితోనైనా ప్రయోజనం లేదు అనుకుంటే వాళ్ళతోని కఠినంగా మాట్లాడతాం. అది మనం చేయకూడదు. అందరితోని సమానంగా ఉండాలి, అందరితోని సమాన గౌరవంతో మాట్లాడాలి, అందరి యందు ప్రేమ కలిగి ఉండాలి. ఎవరు ఏం చెప్పినా సరే, ఎవరైనా సరే ఏదో ఒక విషయం బలాదపి సుభాషితం అని మన మనస్మృతిలో ఉంది. మంచి విషయాలు చిన్నవాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాటిని స్వీకరించాలి అని. ఇప్పుడు ఒక గుణాన్ని మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడి నుంచి ఒక 16 సంవత్సరాలు మనం టార్గెట్ పెట్టుకుంటే ఆ 16లో ఏ కొన్ని గుణాలని మనం అలవర్చుకున్నా, సో యువర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీరామ. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇట్.
దానికి మనం కృషి చేయాలి. నిన్నటి రోజున మనం ఆత్మవాన్ వరకు సేవించాం. ఆత్మవంతుడు అంటే ధైర్యవంతుడు అని మనం చెప్తున్నాం. అంటే చలించని ధైర్యం కలవాడు అని. తర్వాత జితక్రోధ అంటే క్రోధాన్ని తన వశమునందు ఉంచుకునేవాడు కదా. అంటే క్రోధము తన కంట్రోల్లో ఉంటుంది. కోపం రావాల్సినటువంటి సమయం, పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కోపం తెచ్చుకోకపోవడం కూడా ఒక గుణమేనండి. కోపం వచ్చే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. మీకైనా వస్తుంది, లాస్ట్కైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. విశేషం ఏముంది అందులో? కానీ కోపం రావడానికి ఆస్కారం ఉన్నప్పుడు కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నవాడు జితక్రోధ. అంతేకాకుండా అవసరానికి ఆ కోపాన్ని ఆహ్వానిస్తాడు శ్రీరామచంద్రమూర్తి. దానికే క్రోధం ఆహారయత్ తీవ్రం అని మనం చెప్పుకున్నాం. యుద్ధకాండలో నడుస్తున్నటువంటి ఒక సన్నివేశాన్ని, హనుమ వైపు బాణాలు వేసినప్పుడు హనుమ రక్తసిక్తమైనటువంటి ముఖాన్ని చూసి శ్రీరాముడు కోపం వచ్చి అప్పుడు క్రోధాన్ని తెచ్చుకొని రావణాసుడి యొక్క కిరీటాన్ని, రథాన్ని కూల్చేస్తాడు. జితక్రోధ. తర్వాత శ్లోకం, ఆ శ్లోకం 4వ శ్లోకం ఒకసారి పెద్దగా రీడ్ అవుట్. 4th శ్లోకం. ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో న ద్యుతి ద్యు అన్నప్పుడు యకారం వినపడాలి. ద్యుతిమాన్ కో నసూయకః తస్య బిభ్యతి దేవాస్య జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో న సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్కు జితక్రోధు ద్యుతిమాన్ కోనసూయక. ద్యుతిమాన్ అంటే చక్కటి కాంతి గలవాడు. అరణ్యకాండలో మనకు మహర్షి వర్ణిస్తాడనమాట. ఆ దండకారణ్యం, ఒకప్పుడు దండకుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. శాపవశాత్తు ఆయన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత దట్టమైన అడవిగా మారిపోయింది. ఎంత థిక్ ఫారెస్ట్ అయింది అంటే సూర్యుడు ఉదయిస్తే ఆ కిరణాలు చొచ్చుకొని భూమి మీద పడడానికి అవకాశం లేకుండా అంత డెన్స్ ఫారెస్ట్ ఫామ్ అయిపోయింది అనమాట. దండకారణ్యం అన్నారు. ఆ దండకారణ్యంలోకి శ్రీరామచంద్రమూర్తి అడుగుపెట్టి నడుస్తూ ఉంటే ఎట్లా ఉందట అంటే, ఆయన శరీరం ఎట్లా ఉంటుందండి అంటే స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ అని ముందు వివరించగలడు మహర్షి. స్నిగ్ధవర్ణ అంటే ఎప్పుడు కూడా కాంతులిడుతూ ఉండేటువంటి ఒక శరీరం. నిగనిగలాడుతూ ఉండే శరీరం ఉంటుంది చూసారా, అలాంటి ఒక శరీరం. అలా దట్టమైనటువంటి చీకటితో కమ్ముకున్నటువంటి అరణ్యంలో రామచంద్రమూర్తి అడుగు పెడుతూ వస్తూ ఉంటే ఎట్లా ఉంది అంటే, ఆయన కాంతి టార్చ్ లైట్ మనం వేసినప్పుడు మెల్లగా ఆ కాంతి పోతున్న కొద్దీ చీకటి దూరం అయిపోతుంటే చూసారా, అలా శ్రీరాముడి నుంచి వచ్చే కాంతి ఆ దండకారణ్యం అంతా కూడా ప్రసరించి శోభిల్లింది అని చెప్తారు. అలా అంతటి కాంతి లేనటువంటి శరీరాన్ని కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. కహ అనసూయక కోనసూయక. కహ ప్లస్ అనసూయక కోనసూయక. అంటే అసూయ లేని వాడు ఎవరు? అసూయ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. సాధారణంగా అసూయ, ఈర్ష్య ఈ రెండు పదాలని మనం ఒకటే అర్థంలో వాడుతూ ఉంటాం. ఈ రెండు పదాలని ఒకటే అర్థంలో వాడుతుంటాం, కానీ చిన్న డిఫరెన్స్ ఉందండి. అసూయ అంటే గుణాలు కలిగినటువంటి వాళ్ళలో కూడా దోషాలు ఆరోపించుట. ఉదాహరణకి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, మంచి గుణాలు ఉన్నాయి అతనికి, కానీ ఆ మంచి గుణాల్లో కూడా దోషాన్ని ఎత్తి చూపడం అసూయ అనబడుతుంది. ఎవరో మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఈవినింగ్ ఏదో చిన్న ఫంక్షన్ ఉందని 4 to 5, నేను రాలేను, శ్రీరామాయణం క్లాస్ ఉంది, నేను వినాలి, రాలేను అన్నాను. శ్రీరామాయణం క్లాస్ కోసం ఆ ఫంక్షన్ వదిలిపెట్టడం పెద్ద నష్టమేం లేదు. కానీ శ్రీరామాయణం సేవించడం కోసం దీన్ని కూడా పక్కన పెట్టేశారా అని కీర్తించాల్సి పోయి మిమ్మల్ని కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నారు. అంత ఇంపార్టెంట్ అది. నేను వినలేమా, ఇప్పుడే వినాలా శ్రీరామాయణం? 60 ఏళ్ళ తర్వాత వినొచ్చు కదా, ఇప్పుడు ఏం అవసరం, రిటైర్ అయిపోయిన తర్వాత వినొచ్చు కదా అని మనకున్న మంచి లక్షణాల్లో కొన్ని దోషాలు ఆరోపించేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు, మన చుట్టూ ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. సో అది అసూయ అనబడుతుంది. అంటే ఒక వ్యక్తిలో మంచి గుణాలలో కూడా
దోషాల్ని తప్పుల్ని వెతికి చూసి చూపించడం అనమాట. అలాంటి అసూయ లేనివాడు ఎవరు అని ప్రశ్న. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. కోనసూయక. తర్వాత కస్య బిభ్యతి దేవాస్య జాతరోషస్య సంయుగే. ఎవరు రణరంగంలో అడుగు పెడితే దేవతలు కూడా భయభ్రాంతులు అవుతారో అలాంటి వాడు ఎవరు? ఇవన్నీ అసలు ఈ ప్రశ్న వాల్మీకి మరి తెలిసి అడుగుతున్నాడా, తెలియక అడుగుతున్నాడా? ఈయన అడిగేది నరుడు గురించి, ఒక మానవుడు గురించి. ఆ మానవుడు రాముడే అని తెలుసు మనసులో. తిరువుళ్ళలో ఈ క్లియర్లీ నోస్ ఈ 16 గుణాలు కలిగిన వాడు శ్రీరాముడే అని. యు డామ్ షూర్. బట్ ఈ గ్రంథాన్ని ప్రారంభించే ముందు ఆచార ద్వారా ఉపదేశాన్ని పొంది ప్రారంభించాలని సంకల్పించాడు కాబట్టి ఆచార ముఖత సేవించాలని అడుగుతున్నాడు వాల్మీకి మహర్షి. మరి ఎందుకు ఇలా ప్రయోగం చేశారు ఇక్కడ? కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఒక్కసారి కథన రంగంలో అడుగుపెట్టి శ్రీరాముడు యుద్ధం చేయడం మొదలు పెడితే దేవతలు సైతం ఒక అణుకు వెడకేసి భయభ్రాంతులకు గురవుతారో నేను చెప్పడం అంటే దేవతలే. దేవతలు అంటే ఎవరండి? ఆయన వర్గం కదా. శ్రీమన్నారాయణ యొక్క శరీర భాగాలే అన్ని లోకాలు, అన్ని దేవతలు ఆయన నుంచి ఉత్పత్తి అయిన వాళ్ళే. సో ఆయన వర్గం వాళ్ళే ఈయన చూసి భయపడతారు అంటే ఇంకా శత్రువుల గురించి చెప్పాలా? వేరే శత్రువుల గురించి వేరే రకంగా చెప్పాలా? అంటే అంత భయానకంగా ఉంటుంది శ్రీరాముడు యుద్ధం చేస్తే అని అర్థం. ఆ మాటలో ఆ పదప్రయోగంలో స్వారస్యం అదనమాట. ఎవరు యుద్ధం చేస్తే దేవతలు భయపడతారు అంటే ఆయన వర్గం వాళ్ళే భయపడితే ఇంకా బయటి వర్గం వాళ్ళు ఎంత భయపడాలి? నిల్చోవడం చాలా కష్టం. ఆయన ముందు నిల్చోవడం చాలా కష్టం. కురతాళ్వాన్ అతిమానుష స్థవంలో అద్భుతంగా కొన్ని ప్రశ్నలు వేస్తారనమాట. కురతాళ్వా లాంటి మహానుభావులు ఏదైనా ఒక స్తోత్రం రాయాలని మొదలు పెడితే ముందు భగవాన్ కాస్త సర్దుకుంటాడు ఇట్లా. అమ్మో ఏమడుగుతారో ఈయన. ఎందుకు అంటే మహాజ్ఞాని. ఏమయ్యా నువ్వు నరుడుగా, నరుడు రూపంలో వచ్చావా? నీకు సీతాదేవి ఎక్కడుందో తెలీదా? నీకు సీతాదేవి ఎక్కడుందో తెలియదు. ఏది 100 యోజనాల అవతల ఎక్కడుందో సీతాదేవి ఎక్కడుందో నీకు తెలియదు. కానీ నువ్వు శరణాగతి చేస్తే సముద్రుడు ఆలస్యం చేశాడని హే సౌమిత్రి, హే లక్ష్మణ ధనుర్బాణాలు తీసుకొనిరా అని నువ్వు ఒక్కసారి ధనుస్సును ఎక్కుపెట్టి సముద్రం శోషయిష్యామి, హే సముద్రుడా ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మొత్తం ఎండింపజేస్తాను ఈ సముద్రాన్ని, వానరులు హాయిగా గెంతుకుంటూ వెళ్ళిపోతారు అని బాణాన్ని ఎక్కుపెట్టగానే సముద్రుడు వచ్చి దాసోహం సమర్పించాడు. స్వామి క్షమించండి, మీకు తెలియని విషయం కాదు, నాకున్న గుణం, నా లక్షణం అట్లాంటిది, నేను మీ దారి ఇవ్వడం కష్టం. కాకపోతే మీ వానర సేనలో నలుడు, నీలుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ ద్వారా వీళ్ళు మంచి ఆర్కిటెక్ట్స్, మరి వీళ్ళకి వరం కూడా ఉంది. కాబట్టి వీళ్ళ ద్వారా మీరు సేతు కడితే అది మునక్కుండా నేను చూస్తాను. మరి నా లక్షణాన్ని నేను దాటి ప్రవర్తించలేను కదా స్వామి అని. మరి నేను ఎక్కుపెట్టిన మాట ఎడిపోవాలి, ఏం చేయాలి అంటే స్వామి మంచి మాట. ఇక్కడికి ఉత్తరాన ఏదో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో కొంతమంది రాక్షసులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు విఘాతం కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళని సంహరించు స్వామి అంటే కొన్ని వేల యోజనాల దూరంలో కంటికి కనపడే దూరంలో ఉన్న రాక్షసుల్ని ఒక్క బాణంతో సంహరించిన రాముడు ఆఫ్టర్ ఆల్ 100 యోజనాల దూరంలో ఉన్న సీతాదేవిని కనిపెట్టలేడా? అసలు నువ్వెవరయా అని ప్రశ్నిస్తున్నాడు కురతాళ్వాడు. అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడన్నా అవకాశం ఉంటే సేవించండి. అతిమానుష స్తవం, పంచస్తవాల్లో అదొకటి. అద్భుతం అన్నమాట. కురతాళ్వాడు అంటే మామూలు విషయం కాదు. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్. బోధాయన వృత్తి గ్రంథాన్ని ఇలా ఒక్కసారి తిప్పేసి మొత్తం ఇట్లా 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 ఏ పేజ్లో ఏముందో అంతా రామాయణంలో అప్పచెప్పినటువంటి మహానుభావుడు కురతాళ్వాడు, ప్రాతస్మరణీయుడు. అలాంటి వారు అద్భుతంగా ప్రశ్న వేస్తారు. ఎందుకోసం చేశాడు ఇదంతా? రావణాసుని సంహరించడం కోసం అంత పెద్ద ప్రాజెక్టు అవసరం అండి? అసలు కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న రాక్షసుని సంహరించిన వాడు ఒక బాణంతో హే బాణమా వెళ్ళి రావణాసుని సంహరించు అంటూ పోయి సంహరించలేదా? అది కాదు ఆయన పర్పస్. అవతార ప్రయోజనం అది కాదు. ధర్మ సంస్థాపనార్థాయ, సామాన్య ధర్మం, విశేష ధర్మం, రాజధర్మం
వైయక్తిక ధర్మం. మనం అడిగినట్టున్నారు అన్నపూర్ణ గారు, మీరు తాతగారి దగ్గరికి వెళ్ళారు కదా, ఏం సేవించారో చెప్పండి ఒక మాట అని. తాతగారు ఈ మాట చెప్పారు. ఏ మాట అన్నారంటే, తెలివి తక్కువ వాళ్ళు, శాస్త్రాన్ని సరిగా సేవించిన వాళ్ళు రాముడి విషయంలో అపచారంగా మాట్లాడతారు. సొంత భార్యని ఎవడో ఏదో అన్నాడని అడుగుకు పంపిస్తారా అండి? రాజయ్య ఉండి అలా పిచ్చిగా మాట్లాడిన వాడిని సభకు పిలిపించి ఓ 100 కొడదెబ్బలు లేదా ఒక అదేంటి ఆ కారాగారంలో వేసి వాడు శిక్ష వేయకుండా వాడేదో ఒక మాట అన్నాడని భార్యని అడవులకు పంపిస్తాడా రాముడు? ఇదేనా మర్యాద? మర్యాద పురుషోత్తముడు అంటే ఇదా అని కొంతమంది బుద్ధి లేని వాళ్ళు వేసే ప్రశ్న. వాళ్ళకి ధర్మం అంటే ఏంటో తెలియదు, ఆ ధర్మం ఎన్ని రకాలుగా ఉంటుందో కూడా తెలియదు అని చెప్తూ, సీతాదేవి ఎవరండి రాముడికి? సీతాదేవికి రాముడికి ఉన్న సంబంధం ఏంటి? పతి పత్ని సంబంధం. సంబంధం అంటే రాముడికి సీతాదేవి ఏమవుతుంది? భార్య. భార్య. కదా? ఆ భార్య ఎవరికి సంబంధించింది? రాముడికి సంబంధించింది. భార్య భర్తకి అధీనంలో ఉంటుంది. భార్య భర్త విషయంలో పరతంత్రులుగా ఉంటుంది కదా, తనకే చెందినదై తన అధీనంలో ఉంటుంది. ఇప్పుడు పరిపాలించే రాజు, రాజ్యాన్ని పరిపాలించే రాజు ధర్మయుద్ధంగా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు. అది ఏదైనా కానివ్వండి. ఒక మాట అన్నాడు ఎవరో ఏదో మాట అన్నారు అంటే ఆ మచ్చని క్యారీ చేస్తూ ధర్మంగా రాజుగా ఉండి పరిపాలించడం అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇవ్వాలంటే మనం చూస్తాం అనుకోండి, ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప పొలిటీషియన్ కదా. ఆ కుంభకోణం ఈ కుంభకోణం వేల కోట్లు సంపాదించి నొక్కేసి వాళ్ళని వీళ్ళని హింస పెట్టేసి తరతరాలు కూర్చున్న తరగని కోట్లు సంపాదించి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యి వాళ్ళెక్కడో జైల్లో పెట్టేస్తే మళ్ళీ ఏదో ఆరోగ్యం బాగాలేదని ఏదేదో చేసేసి కుమ్మక్కైపోయి మళ్ళీ బయటికి రావడం, ఎన్ని కేసులు ఉంటే అంత గొప్పవాళ్ళుగా మనం పరిగణిస్తున్నాం. కానీ ఒక్క మచ్చ కూడా ఉంచుకోవాలనుకోలేదు శ్రీరాముడు. ఎందుకంటే పరిపాలించే రాజు అంటే అర్థం ఏంటి? ఇది కూడా రాసుకోండి. రంజనాత్ రాజా, రంజింపజేయవాడు రాజు అంటే ఆనందింపజేయవాడు. తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజల్ని సుఖంగా చూసుకునేవాడు రాజు. మరి మచ్చ ఉన్నవాడు ఎలా దీన్ని తీసుకోగలగలడు? కాబట్టి ఆ మచ్చ ఉంచుకోవాలనుకోలేదు. సీతాదేవి రాముడికి మాత్రమే చెందినది. తను యథేష్ట వినియోగార్హంగా ఉపయోగపడదగినటువంటి ఆ సీతాదేవి, ఆమెను అడవులకు పంపించాడు. అది ఆయన వ్యక్తిగతం అండి, అది ఆయన వ్యక్తిగతం. హూ ఆర్ యూ టు క్వశ్చన్ హిమ్? దానికి వైయక్తిక ధర్మము అని పేరు. ఏం పేరు? వైయక్తిక ధర్మము. విఏఐ వైఏ కేటిఐకేఏ వైయక్తిక అంటే అది వ్యక్తికి సంబంధించింది అనమాట. అది వ్యక్తిత్వానికి సంబంధించింది. కాబట్టి ఆయనకు సంబంధించిన సొత్తుని ఆయన ఏదైనా చేసుకోవచ్చు. నాకు సంబంధించిన ఫోన్ని నేను వాడుకోవచ్చు, చిరాకు వస్తే కింద పడేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అది నా సొత్తు. మీరు అడుగుతారా ఎందుకు ఇలా చేశారండి? మనకేం అధికారం ఉంది? మనకు అధికారం లేదు. కాబట్టి ప్రతి విషయంలో ధర్మాన్ని తు చ తప్పకుండా పాటించాడు శ్రీరామచంద్రమూర్తి. ఇక్కడ కూడా కొంచెం కూడా డ్రిఫ్ట్ అవ్వలేదు శ్రీరాముడు ధర్మం నుంచి. ఆ కోణంలో చూసినటువంటి మహానుభావులు మాత్రమే శ్రీమద్ రామాయణాన్ని చక్కగా సేవించి దాన్ని ఇతిహాస శ్రేష్టము అని కొనియాడారు. ఈ మామూలుగా కనీసం ఒక వ్యాకరణ శాస్త్రం కానీ ధర్మశాస్త్రం కానీ ఎటువంటి నాలెడ్జ్ బుర్రలో లేనటువంటి మనకేని తెలివితేటలు ఉంటే 100 సంవత్సరాలు తపస్సు చేసి పరమాత్మని సాక్షాత్కరింపజేసినటువంటి మహానుభావులకు ఎన్ని తెలివితేటలు ఉండాలి? కాబట్టి పెద్దల ద్వారా మనం ఈ విషయాన్ని మనం సేవించాలి. ఇలా 3 శ్లోకాల్లో 16 గుణాలు కలవాడు ఎవరు అని 5వ శ్లోకంలో ఏమన్నారు? 5వ శ్లోకం చదవండి. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం పరం కౌతూహలం మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం అన. మహర్షే, హే మహర్షి, త్వం సమర్థోసి, మీరే సమర్థులు.
నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. పరం కౌతూహలం హిమే. ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ దిస్. హే మహర్షి, యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు టీచ్ మీ అబౌట్ దట్ నరహ. ఆ మానవుడు గురించి తెలియజేయడానికి మీరే సమర్థులు కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను హో మహర్షి, మీరు దయచేసి తెలియచేయవలసినది అని ప్రార్థించారు. ఇది 5 శ్లోకాల యొక్క అర్థం. 5 శ్లోకాలు మనం సంత పూర్తి చేసుకున్నాం. ఇవాళ 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు సంత పూర్తి చేసుకున్నాం. స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాడు దాసుడు. ఎవరైనా ఒక 1 or 2 మెంబర్స్ చక్కగా సేవించండి. ఎవరు సేవిస్తారు? స్వామి. శ్రీనివాస్ గారు. అవును. శ్రీనివాస్ గారితో పాటు ఇంకొకరు కావాలి. నేను కూడా చేస్తాను. అడియన్ స్వామి. ఎవరండి? ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. పార్వతి. అడియన్ పార్వతి గారు. ఇంకెవరు? సునీత స్వామి. సునీత గారు. శ్రీనివాస్ గారు, పార్వతి గారు, సునీత గారు. 1, 2, 3. ఈ సిరీస్ మీరు గుర్తుపెట్టుకోండి. దాసుడు చెప్పింది సింగిల్ టైం రిపీట్ చేయండి. అలాగే. 6వ శ్లోకం. కృత్వా చైతత్రిలోకజ్ఞో. కృత్వా చైతత్రిలోకజ్ఞో. టీ కింద తావతుంది కాబట్టి స్ట్రెస్ ఉండాలి శ్రీనివాస్ గారు. అలాగే. కృత్వా చైతత్రిలోకజ్ఞో. శ్రుత్వా తైత్రిలోకజ్ఞో. సారీ. పురుషం. శ్రుత్వా చ. శ్రుత్వా చ. శ్రుత్వా చైతత్. శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో. త్రిలోకజ్ఞో. కలిపి సేవిస్తే శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో. నెక్స్ట్. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో. వాల్మీకిర్నారదో వచః. వాల్మీకిర్నారదో వచః. వాల్మీకిర్నారదో వచః. వాల్మీకిర్నారదో వచః. శ్రూయతామితి చామంత్ర్య. శ్రూయతామితి చామంత్ర్య. శ్రూయతామితి చామంత్ర్య. శ్రూయతామితి చామంత్ర్య. ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ప్రహృష్యో వాల్మీకం బ్రవీత్. బాగుంది పార్వతి గారు. ప్రహృష్టో. ప్రహృష్టో. యాక్చువల్గా ప్రహృష్ట ప్లస్ వాక్యం ప్లస్ అబ్రవీత్. ఆ 3 కలిపినప్పుడు ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ప్రహృష్టో వాక్యమబ్రవీత్. కరెక్ట్. ప్రహృష్టో వాక్యమబ్రవీత్. బాగుంది. తర్వాత శ్లోకం. ఇప్పుడు ఫుల్ శ్లోకం దాసు సేవిస్తాడు, మీరు వినండి. తర్వాత 7th నుంచి మళ్ళీ చెప్పండి. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః. శ్రూయతామితి చామంత్ర్య. ప్రహృష్టో వాక్యమబ్రవీత్. 7th శ్లోకం. శ్రీనివాస్ గారు. బహవో దుర్లభాశ్చైవ. బహవో దుర్లభాశ్చైవ. బహవో దుర్లభాశ్చైవ. బహవో దుర్లభాశ్చైవ. ఏ త్వయా కీర్తితా గుణాః. ఏ త్వయా కీర్తితా గుణాః. ఏ త్వయా కీర్తితా గుణః. గుణాః. గుణాః. ఏ త్వయా కీర్తితా గుణాః. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా. తైర్యుక్తః శ్రూయతాం నరః. తైర్యుక్తః శ్రూయతాం నరః. తైర్యుక్త
धैर्युक्तं श्रूयतां नरः ధైర్యుక్త శ్రూయతాం నరః ముగ్గురు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఏంటి అంటే ధైర్యుక్త ప్లస్ శ్రూయతాం. ఆ శ్రూ దగ్గర సావత్తు కూడా ఉంది, అప్పుడు స్ట్రెస్ ఉండాలి అండి. స్ట్రెస్ ఎలా పలకాలంటే ధైర్యుక్త శ్రూయతాం నరః. त्रैयुक्त श्रूयतां नरः धैर्युक्त श्रूयतां नरः ధైర్యుక్త శ్రూయతాం నరః సో దాన్ని ఆ లాగా పలకాలి. శకుంతల, శార్ంగం, శారద. ఓకే. కాలు గుంజే షా వేరే ఉంటుంది కదా, దానికి షా అంటాం. కొంచెం ప్రాక్టీస్లో వస్తుంది, పర్వాలేదు. ఇక్ష్వాకువంశ ప్రభవో ఇక్ష్వాకు వంశ ప్రభవో వంశ ప్రభవో ఇక్ష్వాకు వంశ ప్రభవో इक्ष्वाकुवंश प्रभवो స్ట్రెస్ రావాలి. పా కింద రావుతుంటే ద్వికం కదా, ఆ ద్వికాన్ని మనం స్ట్రెస్గా పలకాలి. ఇక్ష్వాకువంశ ప్రభవో इक्ष्वाकुवंश प्रभवो ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః రామో నామ జనైః శ్రుతః रामो नाम जनैः श्रुतः రామో నామ జనిశ్రుతః నియతాత్మా మహావీర్యో నియతాత్మా మహావీర్యో नियतात्मा महावीर्यो నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ द्युतिमान् वशी ద్యుతిమాన్ ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ बुद्धिमान् नीतिमान् वाग्मी బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః శ్రీమాన్ శత్రునిబర్హణః श्रीमान् నిబర్హణః. శ్రీమాన్ శత్రునిబర్హణః. श्रीमान् शत्रुनिबर्हणः షాన్ వస్తుంది, లాగా పలకాలి దాన్ని. శ్రీమాన్ శత్రునిబర్హణః. श्रीमान् शत्रुनिबर्हणः శ్రీమాన్ శత్రు నిబర్హణః విపులాంశో మహాబాహుః విపులాంశో మహాబాహుః ఏదండి పెద్ద చేయండి కొంచెం కొంచెం పెద్ద చీర నాకు చూడండి. విపులాంశు విపులాంశో మహాబాహుః విపులాంశో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః కంబుగ్రీవో మహాహనుః కంబుగ్రీవో మహాహనుః కంబుగ్రీవో మహాహనుః చదువు శ్లోకం. మహోరస్కో మహేశ్వాసో మహోరస్యో మహేశ్వాసో మహోరస్కో మహోరస్కో మహేశ్వాసో మహోరస్కో మహేశ్వాసో మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః గూఢజత్రురరిందమః గూఢజత్రురరిందనః గూఢజత్రురరిందమః. గూఢజత్రురరిందరః ఇప్పుడు చూడండి, ఆ డా కింద వస్తుంది అంటే మీరు స్ట్రెస్గా పలకాలి.
గూఢ గూఢ గూఢజత్రురరిందమః. గూఢజత్రురరిందమః గూఢజత్రురరిందమః ఆజానుబాహుః సుశిరాః. ఆజానుబాహుः సుశిరాः ఆజానుబాహుషుషిరారః ఆజానుబాహుః సుశిరాః. ఆజానుబాహుషుషిరాः ఆజానుబాహు సుశిరాః. అక్కడ ఒత్తుందండి సునీత గారు. ఆజానుబాహు ప్లస్ సుశిరాహ విసర్గ సంధి అయినప్పుడు ఆ విసర్గ కాస్త లోపించి సకారం వస్తుంది. ఆజానుబాహు సుశిరాహ. ఆజానుబాహు సుశిరాః. సులలాట సువిక్రమః. సులలాటः సువిక్రమः సులలాటः సువిక్రమः సులలాట సువిక్రమః. 10 శ్లోకాలు మనం సంత పూర్తి చేసాం. మీ అందరికీ గ్రూప్లో రికార్డింగ్ చేసింది కూడా పెట్టాను. 25 శ్లోకాస్ వరకు అందులో ఉంటాయి. ఎంతమంది చూసారా, విన్నారా ఆ శ్లోకాల్ని? ప్రార్థనా శ్లోకాల నుంచి 25 శ్లోకాల వరకు అందులో ఉన్నాయి ఆ ప్లేలిస్ట్లో. ఎవరన్నా విన్నారా ఎప్పుడన్నా? నేను విన్నాను స్వామి. విన్నారా? అందులో ఎలా ఉన్నాయి ఆ శ్లోకాలు? ఎలా ఎలా వాయిస్ వచ్చింది మీకు? అందులో ముందు ఒక్కొక్క పదంగా చెప్పి ఆ తర్వాత పూర్తి శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఎన్ని లాంగ్వేజెస్ లో ఉంది ఆ శ్లోకం? మీరు 4 లాంగ్వేజెస్ లో చెప్పినట్టు. చెప్పడం ఒకటే అనుకోండి, స్క్రీన్ లో అదే, డిస్ప్లే అయ్యే శ్లోకం మాత్రం 5 లాంగ్వేజెస్ లో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్. తమిళ్. ఓకే, అందులో వాయిస్ చాలా క్లియర్గా వస్తుంది. ఓకే, వీటిని మీరు బాగా వింటూ అభ్యాసం చేయాలి. ఇప్పుడు సంత చెప్పిన వాళ్ళు, చెప్పకుండా మ్యూట్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే శ్లోకాలు చెప్పడం అనేది అంటే పారాయణ పురస్సరంగా మనం చక్కగా ఉచ్చారణ చేయడం అనేది చాలా ముఖ్య విషయం. అందరూ చెప్తారు, కానీ శాని శాలగా పలకూడదు. విసర్గ ఉన్నప్పుడు వినిపించాలి, లాస్ట్లో ఉత్కారం ఉన్నప్పుడు అది కూడా వినిపించాలి. చాలామంది ధ్యాయేత్ ఉందనుకోండి, ఆ లాస్ట్ పదం మింగేస్తారు, ధ్యాయే వినిపించదు. ఎవ్రీ లెటర్ మనకు స్పష్టంగా వినిపించాలి. ధ్యాయేత్ అలా ఎక్కడ ఒత్తులు ఉన్నా అక్కడ వాటిని సరిగ్గా పలకాలి. పలకకపోతే ఏమవుతుంది? కొన్ని చోట్ల విస్తర్గలు లోపిస్తాయి, దానివల్ల అర్థం మారిపోతుంది. శ్రీరామణ శ్లోకాలకు ఎంత గొప్పతనం ఉందండి. ఏకైకం అక్షరం ప్రోక్తం మహా పాతక నాశనం. ఆ శ్లోకాల్లో పలికేటువంటి ఒక్కొక్క అక్షరానికి పాతకాలను నశింపజేసే శక్తి ఉంది అంటే మరి చాలా జాగ్రత్తగా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నెగ్లెక్ట్ చేయొద్దు. వారానికి 2 సెషన్ కాబట్టి మిగతా టైంలో చక్కగా విని అభ్యాసం చేయాలి. శ్రీమతే రామానుజాయ నమః. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీమతి రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళ శాసనాలు. మళ్ళీ మనం వచ్చే శనివారం రోజున కలుద్దాం. జై శ్రీ జై శ్రీ. అడియండి రామాంజదాస్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి.